Hello guys, welcome to our channel Kirak Nani Official. సో ఈరోజు వీడియో ఏంటి, వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, అసలు ఏంటన్నా వీడియోస్ చేయట్లేదు అని మీరు అందరు అనేది మేము మళ్ళీ రిపీట్గా చెప్పేది. సో ఏం లేదు, కొంచెం బిజీ, సేమ్ డైలాగ్. కొంచెం బిజీ కాదు, చాలా బిజీ అయిపోయినాం. ఎస్, సో వీడియోస్ వస్తూనే ఉంటాయి, ట్రై కొంచెం స్లో అవుతున్నా కానీ పర్లేదు, పెడతాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, జాను ఏదో వీడియో చెప్పింది. సో చాలా మంది అడుగుతున్నారు, అక్క మీకు వామిటింగ్స్ లేవా అని కామెంట్స్లో పెడుతున్నారు. మీరు చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీ అక్క, మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి పెడుతున్నారు. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్పండి. నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇలా కూడా అవుతుందా, ఈ సిమ్టమ్ కూడా ఉంటుందా అని అనిపించింది అనమాట. ఫస్ట్లో నేను చూసి ఈ సిమ్టమ్స్ అన్ని జాను అవుతుంటే ఇదేంట్రా ఇవన్నీ ఉంటాయా, ఏంటి ఇన్ని ఉంటాయా అని నాకు ఆ రోజు తెలిసింది. బట్ ఫస్ట్ టైం కదా, కొంచెం ఆశ్చర్యంగా షాకింగ్గా ఉంటుంది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా చేసాము, అందుకనే నేను చూసా కాబట్టి. సో ఈ వీడియోలో నేనున్నా. యాక్చువల్గా జాను ఒకటే చేయాలి ఈ వీడియో, బట్ సో నాని కూడా నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయించాను అనమాట. ఇప్పుడు నాకు సపోజ్ ఏదైనా ఒక సిమ్టమ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయించా కాదు, ఎక్స్పీరియన్స్ చూసాడు అని చెప్పు. ఎక్స్పీరియన్స్ చేపించి చూపించాను, నువ్వు, నేను కాదు నన్ను. ఓకే కానీ చెప్పేది. సో ఏంటంటే నేను ఎందుకు ఈ వీడియోలో నానిని పెట్టుకున్నానంటే, పక్కన ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు ఎప్పుడైనా సపోజ్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక సిమ్టమ్ వచ్చింది అనుకో, సపోజ్ అది నాకు తెలియదు ఇది సిమ్టమ్ అని. సో దాని గురించి అప్పటికప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్కి వెళ్ళి అవన్నీ నాని ఇది నిజమే నాని అని చెప్పేసి నానికి కూడా ప్రూవ్ చేద్దామని. తెలుసా? హలో గైస్, స్కై గేమ్ లో గేమ్స్ ఆడుతూ ఈ ఐపీఎల్ లో మీరు 5 లక్షల రూపాయలు అయితే గెలుచుకోవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ అయితే నా కామెంట్ పిన్ లో అయితే ఉంటుంది, వెంటనే వెళ్ళి ఐడి క్రియేట్ చేసుకోండి. మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు 10,247 రూపీస్ అయితే మీకు క్రెడిట్ అవుతాయి అనమాట. దీంట్లో ఎలాంటి జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్స్ కానీ ఉండదు, మీరు సంపాదించుకున్న అమౌంట్ మీకు వచ్చేస్తుంది గైస్. అండ్ స్కై గేమ్స్ లో లైవ్ స్ట్రీమ్ కూడా ఉంది, అంటే మీరు మ్యాచ్ ని లైవ్ లో చూడొచ్చు అనమాట. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద కామెంట్ పిన్ లో అయితే లింక్ ఉంది, వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయిపోండి, అమౌంట్ ని సంపాదించుకోండి. ఏమొచ్చి నాని ఇట్లా అవుతుంది నిజమేనా అని నన్ను అడుగుతుంది. నాకేం తెలుసురా, నాకు తెలియదురా అని చెప్పి ఇద్దరం యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి చూసేది. సో అన్నీ ప్రతి ఒక్కటి యాక్చువల్గా మేము టెస్ట్ చేసుకోలేదన్నమాట. ప్రెగ్నెన్సీ ముందు కూడా మిస్ అయిన పీరియడ్స్ తర్వాత చేసుకుంటారు కదా 2 వీక్స్కి, ఆర్ మనకి సిమ్టమ్స్ తొందరగా కనిపిస్తే తొందరగా మనము ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకుంటాం. బట్ నేను ఏమీ టెస్ట్ చేసుకోలేదు. ఫస్ట్ ఎందుకో నాకు కిట్ ఎందుకు డైరెక్ట్గా ఆ న్యూస్ డాక్టర్ నుంచే వినాలి అనిపించింది అనమాట. సో అందుకని అప్పుడు చెక్ చేసుకోలేదు. కాకపోతే నా సిమ్టమ్స్ అనేది ప్రతి ఒక్కటి నాతో పాటు నాని కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూపించాను. వన్ ఆఫ్ ది డాక్టర్. ఎప్పుడైతే జాను ఇలా సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయో నాకు చెప్పడం, నేను ఎస్ నువ్వు ప్రెగ్నెంట్, ఎస్ యు ఆర్ ది ప్రెగ్నెంట్ అని చెప్పి నేనే క్లారిఫికేషన్ ఫస్ట్ నిజం చెప్పనా కాదు. ఎందుకు తెలుసా, అంతకు ముందు మంత్ కూడా నాకు అట్లనే కొన్ని సిమ్టమ్స్ అనిపించినాయి, కానీ అప్పుడు ఎస్ అన్నాడు కానీ తుస్ అయింది. సో సర్లే ఇంకా ఈసారి చెప్దామా వద్దా, అన్ని సిమ్టమ్స్ చెప్పొద్దు అని ముందే ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో. అప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా ఏవి షేర్ చేసుకోలేదు నేను ఒక్కదాన్ని. ఓకే మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ ఇదే కాదులే అని అనుకుంటారు అని చెప్పేసి నా మైండ్లో అదొక థాట్ ఉండిపోయింది అనమాట. అందుకనే నేను రీజన్ కూడా ప్రెగ్నెన్సీ కిట్ చేసుకోకపోవడానికి రీజన్ కూడా అదే అనమాట. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్పిటల్ చూపించుకొని అక్కడ తెలుసుకున్నాను అనమాట. అదే యాక్చువల్గా కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో జాను సిమ్టమ్స్ ఏమేమి వచ్చినా చెప్తుంది. సిమ్టమ్స్ చెప్పబోతున్నాను, నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. ఇప్పుడు జాను సిమ్టమ్స్ చెప్పబోతుంది. నీకేం సిమ్టమ్స్ బై మిస్టేక్ వచ్చిందిరా, జాను సిమ్టమ్స్ చెప్పబోతుంది. సో ఇక్కడ నుంచి అస్సలు స్కిప్ చేయకండి, మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ మీకు కూడా మేబీ ఈ సిమ్టమ్స్ ఉండి టెస్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోండి, నాలాగా అంత దూరం వెళ్ళకండి. నాకు కొంచెం ఫస్ట్ హ్యాపీనెస్ వద్దు, నాకు కిట్ రాదు టెస్ట్ చేసుకోవడం అని ఫీల్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళి మంచిగా అక్కడ హాస్పిటల్ డాక్టర్తో చూపించుకున్నాను. సో ఇప్పటి నుంచి నా సిమ్టమ్స్. నా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి నాకు బీభత్సంగా వామిటింగ్స్ అయినాయి. ఫస్ట్ వామిటింగ్స్ స్టార్ట్. అంటే నార్మల్గా వామిటింగ్స్ కంటే ముందు ఇంకొకటి కూడా అయింది. అదేంటి అంటే, ఈమెకి పొట్టలో అదేదో అవుతుంది, ఆకలి అనిపిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కావట్లేదు అని అన్నది.
నేను నార్మల్గా ఎప్పుడు ఇట్లా ఉంటుంది కదా జాను అని చెప్పి నేను అనుకున్నా. అంటే నేను నార్మల్గా ఫస్ట్ నుంచి ఏమీ అంత ఫుడ్ తీసుకోను, నార్మల్గానే తింటుంది, ఎప్పుడు ఆకలి అని ఏముండదు కదా. సరే ఈ మధ్య బాగా ఆకలి అవుతుందేమో అని చెప్పి నేను అనుకున్నా. తర్వాత మేము నార్మల్గా రీల్స్ షూట్కి ఏదైనా షూట్కి వెళ్తే సో అక్కడ ఎక్కువ నించోలేకపోతుంది, కూర్చుంటుంది, నా వల్ల కావట్లే, స్ట్రెస్ అనిపిస్తుంది అన్నది. అప్పుడు కూడా ఈ మాస్టర్ బ్రెయిన్కి అర్థం కాలే, ఈ మట్టి బుర్రకు కూడా అర్థం కాలే, నాకు అది అర్థం కాలే. సో తర్వాత చెప్తా, నీ ఎక్స్పీరియన్స్కి వచ్చాక నువ్వు చెప్పు, నేను అక్కడేమి ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తా. సో అప్పుడు కూడా అర్థం కాలే, కట్ చేస్తే వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. సో ఇక్కడి నుంచి టేక్ ఓవర్ ది జాను. సో మేము నాకు ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే చిన్నదానికి ఇలా కళ్ళు తిరిగి అట్లా కూర్చోవడమే, వెంటనే కూర్చుంటున్నా నేను. అంటే నాకు అస్సలు పవర్ ఉండట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, అసలు నాకు ఏమి ఉత్తి చాయ్ ఒక్కటే తాగుతున్నాను నేను తెలుసా. ఫుడ్ అయితే అస్సలు తీసుకోలేదు. నార్మల్గా అసలు ఇట్లా మార్నింగ్ లేస్తున్నా, నాని వీడియోస్ చేద్దామంటున్నప్పుడు లేచి రెడీ అయ్యి బాగానే రెడీ అవుతున్నా, అంత బాగానే ఉంది. ఇట్లా లైట్గా కొంచెం ఎండ సన్లైట్ ఇట్లా తగలగానే అయిపోయింది. ఇంకో 2 ఫోటోలు దిగి నా వల్ల కాదు, ఇలా నడుచుకుంటూ వచ్చి మా గేట్ దగ్గర కూర్చోవడం, లేకపోతే లోపలికి వచ్చేయడం అంతే. మళ్ళీ ఆంటీతో చెప్తున్నా, ఆంటీ నేను రాను ఆంటీ, చెప్పేసేయండి నా వల్ల కావట్లేదు, వెళ్ళను అని చెప్పేసి చెప్తున్నా. నాని ఏమో రా బయటికి రా, 2 ఫోటోలు 3 ఫోటోలు అంటుండు, కానీ నేను అస్సలు దిగలేదు అనమాట. ఫస్ట్ అదే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. వామిటింగ్స్ అయినాయి, హెడేక్, అదే హెడేక్, వామిటింగ్స్, నిలబడలేకపోవడం, మోకాలు చిప్పలకి ఏమంటారు పెయిన్స్ రావడం, అంటే ఐ మీన్ లెగ్స్ పెయిన్స్, తర్వాత హెడేక్, నీ మొహంలోనే మొత్తం ఫుల్ బాడీ పెయిన్స్. సో అండ్ ఫస్ట్ వచ్చేసి నా సిమ్టమ్ హెడేక్ అనమాట. ఇది బాగా అండ్ ఇంకోటి హెడేక్తో పాటు బాగా కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరగడమే మెయిన్, హెడేక్ కన్నా కొంచెం ఓకే, కానీ కళ్ళు తిరిగి నేను అసలు అంత నీరసం అసలు ఎప్పుడూ అనుకోలేదు, అట్లా నీరసం పడిపోతా, ఫుడ్ తీసుకోవట్లేదు. ఇంకోటి అసలు నేను బాగా నాన్ వెజ్ తింటా, మా ఇంట్లో కూడా అందరం నాన్ వెజ్ తింటాం. నాకు కాదు, దానికి బాగా ఇష్టం, నీకు ఇంకా ఇష్టం. నీకైతే డే సాటర్డే తప్ప నాని మిగతా డేస్ అన్ని తింటూనే ఉంటాడు, ఇంట్లో ఏది చేసినా సాటర్డే కూడా తింటది. నేను తినను, నిజం చెప్తాను. ఈ రోజు సాటర్డే అసలు మార్నింగ్ నాన్న పూజ చేసిండు, నాకు అసలు ఓపిక లేదని నేను ఈరోజు వెళ్ళలేదు. నువ్వు మళ్ళీ ఎందుకు నన్ను టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? సరే చెప్పు. సో ఏంటంటే సెకండ్ సిమ్టమ్ వచ్చేసి బాగా వామిటింగ్స్. అది ఎట్లా అంటే నేను అసలు ఆంటీ షాక్, నేనేం తినట్లేదు, జాను ఏం తినట్లేదురా, మొత్తానికి తినట్లేదు, మానేసింది, ఫుడ్డే మానేసింది అంటే నిజం చెప్తున్నా. నేను ఫుడ్ తినకుండా అక్క మీరు ఎట్లా ఉండొచ్చు, మరి వామిటింగ్స్ అయినాయి అంటున్నారు, అంత మంచిగా ఉన్నారు అని అనుకోవచ్చు. యాక్చువల్గా అప్పుడు మేము వీడియోస్ ఏం చేయలేదు, తర్వాత చేశాను. సో అదే రీజన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ ఫుడ్ తిననప్పుడు నేను ఎక్కువ మొత్తం లిక్విడ్సే తీసుకున్నా, జ్యూసెస్, కోకోనట్ వాటర్. అసలు ఆంటీ డైలీ అప్పుడు జ్యూసెస్ చేసి ఇచ్చింది, అండ్ నాని కూడా బాగా బయట నుంచి జ్యూసులు గీసులు మొత్తం. ఎందుకంటే నేను ఎందుకు తెచ్చానంటే అప్పటిదాకా మాకు తెలియదు తను ప్రెగ్నెంట్ ఉందని తెలీదు. కాకపోతే నేను ఒకసారి ఏదో జ్యూస్ అడిగితే తీసుకొచ్చా, జ్యూస్ తాగేసింది మంచిగా. ఓకే జ్యూసెస్ తాగుతుంది కదా సరే అని చెప్పి నేను ఏం తేవాలి మా జ్యూస్ ఏమో ఊరికి కాల్ చేసి జ్యూస్ తీసుకురా అంటే ఇక నేను డైలీ జ్యూసెస్ తీసుకొని పోయేటండి. అది తాగేసి ఏం చేసేది తెలుసా, మళ్ళీ వెంటనే ఒక 1 అవర్లో మళ్ళీ వామిటింగ్ చేసుకునేది. తాగేది కానీ అన్నం మీద తినకపోతుండే. సీరియస్గా చెప్తేనా, నేను కొంచెం లైట్గా చబ్బి ఉంటా కాబట్టి 58 kgs ఉండే 47కి వచ్చేసాను. అంటే ఆల్మోస్ట్ 10 kgs పైనే నేను తగ్గాను. అది నేను అబ్జర్వ్ చేసుకోలేకపోయినా, ఇంట్లో ఉంటే మనకు అర్థం కాదు కదా, మన ఫ్యామిలీ మెంబర్ మనం డైలీ చూస్తుంటే వెయిట్ తగ్గారా వెయిట్ పెరిగారా అనేది మనకు అర్థం కాదు. కానీ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళగానే అసలు అక్కడ డాక్టర్ ఇలా చెక్ చేస్తే వెయిట్ నేను ఫస్ట్ 58 ఉండే, అసలు 47కి వచ్చినా. అంటే నాకే అసలు ఏం అర్థం కాలేదు, ఇంత బక్కగా అయిపోయినా అని చెప్పేసి అనుకున్నా. చాలామంది అప్పుడు వీడియోస్లో కింద కామెంట్స్ కూడా పెట్టారు, అక్క మీరు బక్కగా అయిపోయారు అని చెప్పేసి. నేను అప్పుడు ఏం సమాధానం చెప్పలేదు. నిజమేనా మీరు ఇప్పుడు చూడలేదు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇంట్లో ఉన్న మాకు నార్మల్గా నేనేం బక్కగా అవ్వాలి అర్థం కాలేదు. బట్ నేను అంటూనే ఉన్నా మాస్టర్ బ్రెయిన్, చెప్పాను కదా మీకు ముందే, నేను చెప్తున్నా జాను ఎందుకో బక్కగా అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే, అవునా మేబీ తెల్లగా కూడా అవుతున్నా, ఎర్రగా కూడా అవుతున్నా, అది అని కూడా కవర్ చేసింది, చాలా బ్యూటీగా తయారవుతున్నా అని కూడా కవర్ చేసింది యాక్చువల్గా. అయితే సో వామిటింగ్స్ దాకా చెప్పాను, నెక్స్ట్ ఏంటో చెప్పు. కొడతా నిన్ను, మర్యాద చెప్తాను నేను. అందుకే వీడియోలోకి రానని చెప్పాను, నువ్వు ఒక్కదాన్ని చేసుకొని చెప్పాను. సైలెంట్గా ఉండలేకపోతే నా సిమ్టమ్స్ చెప్పాను. ఫస్ట్ సిమ్టమ్ ఏం చెప్పాను, కళ్ళు తిరగడం. సెకండ్ వచ్చేసి వామిటింగ్స్ అవ్వడం. థర్డ్ వచ్చేసి నేను ఏం ఫుడ్ తీసుకోలేదు, ఆ వామిటింగ్స్ వల్లనే
ఫుడ్ తీసుకోకుండా మొత్తం కంప్లీట్గా 3 months వరకు లిక్విడ్సే తీసుకున్నా. అండ్ ఇంకోటి 6 months 7 months తర్వాత బేబీ కొంచెం మనము సెర్లాక్ తినిపిస్తాం అంత ఫుడ్ తీసుకున్నాం. మీరు చెప్తే నమ్ముతారో లేదో, చిన్న గిన్నెలో మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకొక చిన్నది చెప్తా. జాను వామిటింగ్స్ వచ్చే ముందు ఏం చేసేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఫోన్ అనుకోండి, జాను వామిటింగ్ సెన్సేషన్ అని చెప్పింది కదా, అయ్యేటప్పుడు ముందు ఇలా ఉంటుంది. ఇలా ఫోన్ రీల్స్ వస్తుంది, చూస్తుంది. నేను పక్కన ఉన్నాను అనుకో, చూసి ఇట్లా చూసి రాని పడుక అని ఉరుకుతూనే ఉంటుంది. అట్లా నిజంగా అంత వెళ్ళి వామిటింగ్ చేసుకుని క్విక్నెస్ ఉండేది, అంత ఫాస్ట్ ఉండేది. మళ్ళీ వామిటింగ్ చేసుకుని వచ్చి నా వల్ల కావట్లేనా అని అది ఇది అంటది. మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ కూర్చొని ఫోన్ మాత్రం వదిలిపెట్టదు. అవును, ఫోన్ కామన్ కదా అందరికీ. అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా నేను వాష్రూమ్కి వెళ్ళిన. అసలు ఎంత ఘోరం అంటే, నాకు నైట్ అయితే చాలు, మార్నింగ్ అన్నా నేను ఓకే అంటే నేను అబ్జర్వ్ చేసుకోలేదు నేను ఇట్లా వాష్రూమ్కి వెళ్తాను. కానీ ఈవినింగ్ నైట్ కాగానే 7:30 8కి మేము తినేసి, ఇక్కడ మిర్యాలగూడ కాబట్టి ఆ టైంలోపు తినేసి పడుకుందాము అనుకునే లోపు కొన్ని వాటర్ తాగగానే ఇలా వాష్రూమ్ వెళ్ళడం, ఇలా మళ్ళీ నాణ్యము ఫోన్లో 11-12 వరకు ఫోన్లోనే. నేను అప్పటి వరకు మినిమం ఒక 50 times అన్నా తిరిగి ఉంటా. నాకు వాష్రూమ్ టాయిలెట్కి ఫ్రీక్వెంట్లీ వెళ్తూనే ఉండేది. జాను ఇప్పుడు వెళ్ళి వచ్చినావు అంటే నీవు టాయిలెట్ వస్తుంది, వెళ్ళేది వచ్చేది. అసలు నిజంగా చెప్తున్నా, అది 2 o'clock 1:30 అప్పుడు ప్రశాంతంగా పడుకుంది. మళ్ళీ మార్నింగ్ లేగానే మళ్ళీ స్టార్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగే లేసేదాన్ని. నేను అసలు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవలేదు. కాలేజ్ ఉన్నప్పుడు కూడా కాలేజ్కి లేట్ అయిపోయినా కానీ ఇట్లా మాత్రం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవలేదు. మార్నింగే లేవడం, మళ్ళీ మార్నింగ్ ఎట్లనో అవ్వడం అసలు నా వల్ల కూడా కాలేదనమాట. మొత్తం నోరంతా ఎండిపోవడం. చాలా వాటర్ తీసుకునేదాన్ని. ఆ టైంలో వాటర్ అయితే తీసుకున్నాను, మరి ఇంకా ఫుడ్ లేక వాటర్ బాగా అలవాటు అయిపోయింది నాకు. వాటర్ కూడా లిక్విడ్ కాబట్టి అది కూడా వామిటింగ్ అయిపోయింది. అది కూడా వాటర్తో సహా నేను వామిట్ చేసుకున్నాను. అసలు ఇది పెద్ద విషయమే చెప్పాలంటే, ఎందుకంటే ఫుడ్ చాలా మంది ఏమడుతున్నారు, వామిటింగ్స్ అసలు మీకు ఏం కావట్లేదు కదా అక్క అని అడిగారు. యాక్చువల్గా మేము అంటే జాను ప్రెగ్నెంట్ అయిన టైంలో మేము అవి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తనకైనాయి. స్టార్టింగ్ 2 months అయినాయి అనుకుంటా, 3 months. బట్ మాకు ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే 1 month అయిపోయిన తర్వాత మాకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. సో 1 month అలా జరిపింది. ఆ 1 monthలో ఉన్నప్పుడే బాగా వామిటింగ్స్ అయినాయి కానీ మాకు తెలీదు. సో ఆ తర్వాత వామిటింగ్స్ తగ్గాయి. ఇప్పుడు 2 month సెకండ్ మంత్లో తగ్గాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు జాను ఏ మంత్ కూడా మీకు చెప్పాం కదా లాస్ట్ టైం, 4th month. ఎస్, దిస్ ఇస్ ది 4th month. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, నాన్ వెజ్ తినేదాన్ని అని చెప్పాము కదా, ఆ టాపిక్ నీ వల్ల అన్నీ మర్చిపోతాను. నాన్ వెజ్ తినేదాన్ని కదా, అసలు నాకు నాన్ వెజ్ చూస్తే ఏంటో ఒక విచిత్రమైన ఫుడ్ చూసినట్టు. ఎగ్స్, మెయిన్లీ ఎగ్స్. నేను నార్మల్గా జిమ్కి వెళ్ళేసి వచ్చి ఎగ్స్ తినేటాను కదా, ఎగ్స్ నేను ఇలా బాయిల్ చేసుకొని తీసుకురాగానే అమ్మా నా వల్ల కావట్లేదు ఉరుకుతూనే ఉండేది. స్మెల్ పడేది కాదు అసలు. ఆ స్మెల్ చూసి నా వల్ల కావట్లేదు ఇది అని చేసేది. ఎట్లా చేసిందంటే, కోడికి తీసుకుపోయి కోడిగుడ్డు తినిపిస్తా అంటే కోడి ఎట్లా చేస్తుంది అట్లా చేసింది అనమాట. కోడిగుడ్డు పెట్టడం ఏంట్రా బాబు, అదే విచిత్రం కదా, తినదు కదా, నువ్వు అట్లా చేసినావు అని చెప్తున్నా. అచ్చా, అసలు బాయిల్డ్ ఎగ్స్ అయితే దారుణం. నాని ఇట్లా జిమ్కి వెళ్తుంటే ఆంటీ మార్నింగే పెట్టేవాళ్ళు. అప్పుడు నాని ముందుకే ఎగ్స్ పెట్టుకునేది, చల్ల ఎగ్స్ అంటే కూల్ అయిపోయిన ఎగ్స్, వేడి లేకుండా తినేటుంది. ఆ స్మెల్ అయితే మరి దారుణం. నేను ఏ స్మెల్ అయినా కనీసం భరించగలిగిన, కానీ ఎగ్స్ స్మెల్ అయితే ఇప్పుడు కూడా నేను తినట్లేదు. ఇప్పుడు ఈ రోజుకి తినక నేను ఈజీగా 4 months 5 months అయింది ఎగ్స్ తినక. అంటే ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఇట్లా వస్తున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అసలు నాన్ వెజ్ నిజంగా చెప్తున్నా 4 months తినలేదు, అసలు తినలేదు. ఆ తర్వాత అంటే నార్మల్గా అయితే ఒక 2 months దాకా నాన్ వెజ్ అయితే తినరని తెలుసు, తర్వాత నుంచి తినొచ్చు. బట్ మాకు డాక్టర్ ఏం రిఫర్ చేశారంటే ఆకుకూరలు తింటే బెటర్ కానీ నాన్ వెజ్కి అంత ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వండి అని చెప్తే మేము మొత్తానికే బంద్ చేసాం. ఎందుకంటే అదొక వేస్టేజ్, కొవ్వు, మంచి అంటే నాన్ వెజ్ దొరికితే ఓకే, దొరకపోతే నో ప్రాబ్లం కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఫుడ్ విషయంలో అయితే నో కాంప్రమైజ్. అంటే తను హెల్తీగా ఉండాలని చెప్పి ప్రతి ఫుడ్ ఆ ఫుడ్ తీసుకొచ్చి పెట్టాను. సో నాకు కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ స్మెల్ పడలేదు. సో అందుకని సీరియస్గా మానేసిన. ఇది ఒక పెద్ద రీజన్. తర్వాత ఒక రోజు సడన్ గా ఏమైందో తెలీదు, ఎప్పుడు అంటే అదే నేను క్రేవింగ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను కదా, నాకు నాన్ వెజ్ తినబుద్ధి అవుతుంది నాని అన్నది. కథం పట్టుకుని వెళ్ళా, తిన్నది, పర్లేదు తిన్నది, ఓకే నాట్ బ్యాడ్, కొంచెం తిన్నా అనమాట. అప్పుడు కూడా మరి హెవీ ఫుడ్ తీసుకోవద్దు కదా, అది కూడా బయట ఫుడ్ కదా. ఎంతవరకు వాడితో రిక్వెస్ట్ చేసి
షెఫ్తో ఆయిల్ ఉండొద్దు, స్పైసీ ఉండొద్దు అని రిక్వెస్ట్ చేసి మాట్లాడి నేను తనకు తినిపించిన. దాంట్లో తను ఎక్కువ ఏం తినలేదు, కొంచెమే తినదు. అండ్ చాలామంది ఇట్లనే అన్నారు, ఏంటంటే అన్న బయట ఫుడ్ తినిపిస్తున్నారన్న మీరు అది ఇది అన్నారు. తను ఎక్కువ తినదు. ఎప్పుడైనా సరే ఏదైనా 1-2 అంతే, అంతకు మించి ఏం లేదు. జస్ట్ నేను తన కోరిక మీదకు తీసుకెళ్ళాను. క్రేవింగ్స్ అంతగానే అవుతున్నాయి కదా, సో అలా అవుతుంది కదా అని చెప్పి తీసుకుపోయినా. అక్కడ కూడా నేను షెఫ్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి నేను ఆయిల్ స్పైసీ ఏమి ఉండొద్దు అని చెప్పి సతుకు పెట్టమన్నా తిన్నది. అక్కడ టార్చర్ హైలైట్ ఏంటంటే ఆ సతుకు మిగిలింది నేను తిన్న చూసినావా, అది పెద్ద హైలైట్. మీకు చాలా మిగిలి చేస్తాను. నేను ఏదో ఎంతో తిందాం అనుకుంటా, ఇంతే తింటా. మీరు కూడా నాలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఏంటంటే తనకి తీసుకెళ్ళి తినిపియాలనిపించింది, తను అడిగింది, తీసుకెళ్ళా, అంతవరకే. బట్ అక్కడ తను ఏమి తినలేదు, మొత్తం నేనే తిన్నా అనమాట. సో ఇంకొక సిమ్టమ్ ఏంటంటే నాకు బాగా నాకు తెలిసి ఇంతవరకు లెఫ్ట్ ఐ కాదు రైట్ ఐ బాగా అదిరింది అనమాట. సో మన గర్ల్స్ ఏమనుకుంటాం నార్మల్ అంటే కన్ను అదిరడమా, ఇలా అట్లా కొట్టుకోవడం అనమాట, ఇలా అనమాట, కళ్ళు ఇలా అదిరాయి. సో ఓవరాక్షన్ చేయకు, కొడతాను. కళ్ళు అదిరాయి. అయితే నాకు మన గర్ల్స్ ఫీలింగ్ ఏంటి, బాయ్స్ కి లెఫ్ట్ అదిరితే, గర్ల్స్ కి లెఫ్ట్ అదిరితే అన్లక్కీ అనుకుంటా. వచ్చి నాని నాకు కన్ను దొరుకుతుంది, దరిద్రం ఇలా ఉంది, నువ్వు జాగ్రత్త అని చెప్పేది. సో అట్లా నాకు ఈ రైట్ ఐ అనమాట, రైట్ ఐ సైడు చాలా అంటే ఒక 15 days ఘోరంగా అట్లా ఊరికే ఇలా అదురుతున్నది. ఏంట్రా బాబు నాకు భయం వేస్తుంది అని నేను అనుకునేదాన్ని. నిజంగా నాకు ఇది కొంచెం సెంటిమెంట్ అనమాట. ఏం జరుగుతుంది, ఏమన్నా ఫైట్స్ అయితే నీకేమైనా కొట్టుకుంటామా అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ అది కూడా నాకు ఒక సిమ్టమే అని తర్వాత అర్థమైంది. నాకు అది మంచి న్యూసే వచ్చింది. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, లెఫ్ట్ ఐ అయితే మనకు మంచిది అనుకుంటాం, కానీ నాకు రైట్ ఐ అట్లా అదరడం వల్ల నాకైతే మంచిగా జరిగింది. కానీ అది కూడా ఒక సిమ్టమే అని నాకు అనిపించింది అనమాట. రైట్ ఐ మూఢనమ్మకాలు అంటారు కొంతమంది నిజం అంటారు. సరే ఏదైతే ఏముంది, అదిరింది కన్ను, అదిరే కన్నే అదిరే కుదిరే. ఇంకోటి ఏమున్నాయి నన్ను అడుగుతుంది, నాకు గుర్తులేవు, అంతవరకు గుర్తున్నాయి. ఇంకోటి కూర్చోలేదు, నించోలేదు, ఊక పడుకోవడం. ఫుల్ నిద్ర, ఫుల్ స్లీపింగ్. అసలు నేను మీకు ఒకటి తెలుసా, చిన్నప్పటి నుంచి ఆఫ్టర్నూన్ టైంలో పడుకునే అలవాటే మనకు లేదు. సో మీకు కూడా ఆఫ్టర్నూన్ టైంలో చిన్నప్పుడు పడుకునే అలవాటు ఉందా? మమ్మీ వాళ్ళందరూ పడుకునే వాళ్ళు, నేను మాత్రం వీళ్ళు వండుకున్నారా, ఎప్పుడు లేస్తారు, ఇదే. సో అట్లాంటిది నేను ఇన్ని ఇయర్స్ తర్వాత ఇది ఒక సిమ్టమ్ అనమాట. ఫుల్ స్లీప్. ఎప్పుడు చూసినా ఆంటీ అయితే ఏం చేయను, తిన్నావు పడుకుంటున్నావు, జ్యూస్ తాగినాక కొంచెం అటు ఇటు వాకింగ్ చేయను అంటూ, అమ్మో లేదా ఆంటీ నా వల్ల కావట్లేదు అని చెప్పేసి పడుకోవడం ఫుల్ పడుకున్నా. అండ్ ఇంకొకటి 3rd month ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను ఇంటికి వెళ్ళాక. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినడం లైట్గా ఇంతే గిన్నెలో, తెలుసా మీరు నమ్ముతారో లేదు, చిన్న బౌల్లో అన్నం చూస్తే వద్దు, అసలు అన్నమే వద్దు నాకు అని అనిపిస్తుంది. అలాంటిది మెల్లమెల్లగా ఫస్ట్ చపాతీస్ అలవాటు చేసుకొని ఓకే తింటున్నా, చపాతీస్లో జామ్ పెట్టుకొని, అలాంటి తీపి అయితే మనకు మంచిగా తినబుద్ధి అయితే. సోకుల్వి ఈ హెల్తీ ఫుడ్ అంటే నాకు అస్సలు అది కూడా కొంచెం. అండ్ ఇంకా జాను క్రేవింగ్స్ ఎలా ఉంటాయంటే, నార్మల్గా midnight చపాతీ 10:30 11 అయింది అనుకోండి, నేను ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చి కూర్చొని ఏదో నార్మల్గా ఫోన్ చూడడమో ఏదో చేస్తుంటే నాని ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఎప్పుడు 11:30 సరే 11:30 అయినా పర్లేదు, ఏదో మేనేజ్ చేయొచ్చు. 12:30 1 o'clock పోయి ఆ టైంలో తను అడిగింది కానీ చెప్పి వెళ్ళి ఈ కప్స్ ఉంటాయి కదా, తను వెనిలా కప్స్ తప్ప ఏవి తిందో ఆ వెళ్ళి తీసుకొని ఒక 4-5 తీసుకొని వచ్చి దాంట్లో ఒకటి తింటుంది. మళ్ళీ తిని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేది. ఈ చిన్న క్రేవింగ్స్ ఏముండదు, 1-2 కొంచెం టేస్ట్ చేస్తుంది, మళ్ళీ మిగతా నాకే ఇస్తుంది, నేను తినేస్తాను. చాలా ఉన్నాయన్నమాట క్రేవింగ్స్ అయితే తినాలనిపించేటివి. ఎక్కువ స్వీట్ నాకు తినబుద్ధి అవుతుంది. అంటే స్వీట్ అని మరి డిసైడ్ అయిపోకండి, మళ్ళీ స్వీట్ అంటే బాయ్, హాట్ అంటే గల్లు అని చెప్పేసి. స్వీట్ తింటా మళ్ళీ వెంటనే హాట్ తినబుద్ధి అవుతుంది. ఇదేంది ఓర్నాయనా అనిపిస్తుంది. ఇప్పుడే ఇట్లా స్వీట్ నోట్లో వేసుకున్నానా లేదా అట్లా ఒక ముక్క తినబుద్ధి అవుతుంది. అంటే కొంచెం అట్లా కారం ఏదో ఒకటి తినబుద్ధి అయితే అయ్యేది. 3rd month నుంచి ఫుడ్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా, 3rd month అసలు మా మమ్మీ మొత్తం లీఫీ వెజిటేబుల్సే ఉండింది. ఫుల్గా తిన్నా నేను. ఆ తర్వాత డాక్టర్ కాడికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్పింది తెలుసా, నెక్స్ట్ లెవెల్ వెయిట్, మంచిగా బేబీ ఉంది, చాలా హెల్తీగా ఉన్నారు అని చెప్పింది. మేము రియల్లీ షాక్ అయ్యాం. సర్ప్రైజ్. సో అదనమాట. సో ఫైనల్లీ
సో ఇవి నా సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ అయితే నాకు జరిగినవి లైట్గానే జరిగాయి, కాకపోతే వామిటింగ్స్ చాలా ఉండేది. నాకు తెలుసు ఇప్పుడు చాలామందికి మేబీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ ఇవన్నీ కొందరికైతే 9 months దాకా ఉంటుందంట. మరి నాకైతే 4th month వరకు అప్పుడప్పుడు ఉండేవి వామిటింగ్స్. ఇప్పుడు కూడా నాకు నార్మల్ ఎగ్స్ అయితే మానేసాను, ఎగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేశాను, ఏదో లైట్గా తీసుకుంటున్నాను. మొత్తం లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకున్నది స్టార్టింగ్లో, తర్వాత ఇప్పుడు నాన్ వెజ్ కూడా చాలా తక్కువ. అంటే మాకు డాక్టర్ అయితే ఒకటే చెప్పింది, మీరు నాన్ వెజ్ తినేదానికంటే లీఫీ వెజిటబుల్స్ తినండి, చాలా బెస్ట్ అని చెప్పింది, చాలా హెల్తీ అని చెప్పింది. సో అందుకనే అంటే ఇప్పుడు చూడండి, నాన్ వెజ్ మనం ఒక ఉడకబెట్టడానికే మస్తు టైం పడుతుంది, ఎందుకంటే మెత్తగా అవ్వాలి. సో అలాంటి లోపల బేబీ ఉంటుంది, సో ఆ బేబీకి అరగదు కదా. సో అందుకనే చెప్పి డాక్టర్ రిఫర్ చేసింది అయితే మాకు ఇది. సో అది కూడా పాయింటే కదా అనిపించి మేము కూడా లీఫీ వెజిటబుల్స్ హెల్తీ ఫుడ్స్ తిన్నాం. 3rd month లో మొత్తం పాలకూర, సుక్కకూర, ఇంకా పుట్టికూర ఇవి నేను తిన్నా బాగా. ఇవి పాలకూర, సుక్కకూర, ఆకుకూర, పప్పు ఎక్కువ ఇవే తీసుకున్నాను. మీరు కూడా అవే ట్రై చేయండి, ఆల్మోస్ట్ మంచిగానే ఉంది. ఫ్రూట్స్, జ్యూసెస్ బాగా తీసుకున్నా, లిక్విడ్ ఐటమ్స్ అవి కూడా 2 days ఒక్కసారైనా. షుగర్, కోల్డ్, ఐస్ లేకుండా తీసుకోండి. దాంట్లో ఐస్ వేపించుకోకండి, షుగర్ కూడా తక్కువ. ఎక్కువ నేను అప్పుడు బత్తాయి జ్యూస్ తాగాను అనమాట. మా మమ్మీ అప్పుడు బత్తాయి జ్యూస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడైతే ఇంట్లో అన్ని జ్యూసెస్ తాగుతున్నా. బస్తా తీసుకొచ్చాను నేను స్టార్టింగ్ లో బత్తాయి జ్యూస్. అవును, బత్తాయి. సో అదనమాట జానుకి ఉన్న సిమ్టమ్స్. ఆ మ్యాటర్ నువ్వు చెప్పాలన్నమాట, నేను చెప్తే నాకున్నాయి అనుకో. నువ్వు ఎందుకు చెప్తాను, చెప్పు. మీరు కూడా ప్రెగ్నెంట్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ టెస్ట్ చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, లేకపోతే భరించలేరు ఈ వామిటింగ్స్ ఇవన్నీ. కనీసం మేడం ఏదో ఒకటి మనకి సజెస్ట్ చేస్తారు, టాబ్లెట్స్ ఏవో ఒకటి కంట్రోల్ చేయడానికి. జాను వచ్చేసి 4th month. నవ్వలా తమ్ముళ్ళకి అంటే ఇప్పుడు జాను 4th month. మీ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా హెల్తీగా ఉంది. సో మాకు రాబోయే బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది. సో ఎప్పుడు ఇలానే బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి క్రేవింగ్స్ అని, అండ్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ స్టార్టింగ్లో ఎలాంటి ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది జాను ప్రెగ్నెంట్ అని చెప్పి రివీల్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు ఏమనంటే, అన్న నేను కూడా ప్రెగ్నెంట్, అక్క నేను కూడా ప్రెగ్నెంట్ అని. సో అలాంటి వాళ్ళు చిన్న టిప్స్ చాలా ఇస్తున్నారు. అండ్ మీ ప్రతి కామెంట్స్ మేము చదువుతున్నాం, ఎందుకంటే మీ సైడ్ నుంచి మేము మా నుంచి మీకు యూస్ఫుల్ అవుతుంది, మీ నుంచి మాకు యూస్ఫుల్ అవుతుంది. ఏమన్నా సరే చెప్పండి, మేము కూడా మీకు చెప్తాం. ఓకే, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. చలో రైట్, నేను పోతున్నా, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సీ యు ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.